డెరింకుయు 5000 సంవత్సరాల పాత భూగర్భ నగరం. టర్కీలోని కాపడోషియా ప్రాంతంలో ఉన్న డెరింకుయు అనేది ఒక అసాధారణమైన పురాతన భూగర్భ నగరం. ఇది సుమారు 85 మీటర్లు 280 అడుగులు లోతుగా ఉన్న ఈ భూగర్భ సముదాయం మృదువైన అగ్నిపర్వత రాయిని చెక్కి రూపొందించబడింది. ఇది క్రీస్తుపూర్వం 8వ శతాబ్దంలో ఫ్రిజియన్లు నిర్మించినట్టు నమ్మబడుతుంది. కాలక్రమేణా ఇది బైజంటైన్లు మరియు తొలి క్రైస్తవులతో సహా అనేక నాగరికతల చేత విస్తరింపబడి ఆక్రమణలు మరియు హింస నుండి రక్షణ పొందేందుకు ఆశ్రయంగా ఉపయోగించబడింది. ఈ నగరం పురాతన ఇంజనీరింగ్కి ఒక అద్భుత ఉదాహరణ. ఇది సుమారు 18 అంతస్తులతో ఉండగా ఇందులో కొంత భాగం మాత్రమే ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉంది. సుమారు 20,000 మందిని అలాగే వారి పశువులు మరియు సరఫరాలను ఆశ్రయించగల సామర్థ్యం దీనికి ఉంది. ఇందులో నివాస గదులు, పశుగోశాలలు, వంటగదులు, నిల్వ గదులు, వైన్ మరియు నూనె పిండి కేంద్రాలు, పీఠాసనాలు మరియు ఒక ధార్మిక పాఠశాల ఉన్నాయి. ఈ నగరంలోని ముఖ్యమైన లక్షణాలలో ఒకటి దాని రక్షణ వ్యవస్థ. సగం టన్ను బరువుండే పెద్ద వృత్తాకార రాళ్ల తలుపులు నగరంలోని కొన్ని భాగాలను పూర్తిగా మూసివేయగలిగేవి. ఈ తలుపుల్లో మధ్యలో చిన్న రంధ్రాలు ఉండేవి, వీటి నుండి రక్షకులు కత్తులు లేదా బాణాలతో దాడిని ఎదుర్కొనగలిగేవారు. ఈ నగరం ఆధునిక ప్రపంచానికి తెలియకుండా మిగిలిపోయింది. 1963లో ఒక స్థానిక నివాసి తన ఇంటిని పునరుద్ధరిస్తుండగా ఒక గోడ వెనుక రహస్య గదిని కనుగొన్నాడు. ఆ తర్వాత చేసిన అన్వేషణల ద్వారా ఈ విస్తృత భూగర్భ నెట్వర్క్ బయటపడింది. అప్పటి నుండి ఇది ఒక ముఖ్యమైన పురావస్తు క్షేత్రంగా మరియు పర్యాటక ఆకర్షణగా మారింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే ఫ్రెండ్స్.